పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సంఘం మండలం గవిచెర్ల మొండ్రాయి గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు మహిళలు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. పనులు ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ మనకు 3500 ఇళ్ళు వచ్చినాయి. మరి మీకు ఇక్కడ వచ్చి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు కదనే, ఇంతకుముందు 486 ఇళ్ళ వరకు ఇచ్చాము. మళ్ళీ ఒక్కసారి వెరిఫై చేస్తారు, ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. కొందరికేమో మాకు అర్హత ఉన్నా రాలేదని, కొన్ని అర్హత లేకున్నా వచ్చినాయి అని చెప్పి కొన్ని వస్తున్నాయి. మళ్ళీ దీన్ని మళ్ళీ వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసి, ఎందుకు అంటే గతంలో మీరు చూస్తే చాలా విచిత్రమైన పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అల్లుడో తేడు ఉండాలి, బిడ్డో తేడు ఉండాలి అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయో మీరే ఆలోచించండి. తర్వాత 5 లక్షల ఇళ్ళకి ఇస్తామని అన్నారు, ఎవరిని ఇచ్చినా ఆలోచించండి. తర్వాత ఎన్నికలు వస్తున్నాయంటే 3 నెలల ముందు 3 లక్షల రూపాయలు ఇస్తున్నాం, ఇల్లు కూడా లేపుకోండి అంటే పాపం అందరూ టీఆర్ఎస్ కార్యకర్తలే. వాళ్ళు ఉన్న గుడిసె ఇప్పి బేస్మెంట్ కనుక లేపుకుంటే లక్ష కాదు కదా, లక్ష పైసలు కూడా రావు, రూపాయలు పక్క పెట్టి పైసలు కూడా రావు. వాళ్ళు ఇప్పుడు ఏడి పోయినా నన్ను అడుగుతాను, సార్ మా పరిస్థితి ఏంటి అంటే, ఆ ప్రభుత్వం మోసం చేసినట్టు మేము మోసం చేయమయ్యా, మీకు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తామని అన్నాం. ఆ వివరాలన్నీ కూడా చూస్తున్నాం. వాళ్ళకి ఏదైతుందో ఆ 3 లక్షలు ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందనే విషయాన్ని కూడా మీకు తీసుకొస్తున్నాం. ఇది వ్యత్యాసం. అంటే ప్రభుత్వాల మధ్యన ఉంటారు ఎవరో ఒకరు అటో ఇటో తడిపి ఉంటారు, వాళ్ళు నిజాన్ని ఒప్పుకోరు, వాళ్ళు మొండిగా వాదిస్తా అంటాడు. ఏమంటారు చూసినావా, అందరికన్నా గొప్పకు మీరు స్వయంగా ఆలోచించి ఏది మంచి ఏది చెడు అనుకున్నప్పుడే సరి అయిన నాయకత్వాన్ని ఎన్నుకోగలుగుతారు. ఇవాళ ఏం ఎన్నికలు లేవు, కానీ ఇంతకుముందు చెప్పిన చూసారా, పిల్లల్ని ఎదగాలంటే పునాది దగ్గర నుండి ఎట్లా అంటే రేపు ఇంకా 4 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తాయి కావచ్చు, కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కావచ్చు. కానీ నేనేమంటున్నా అంటే, వ్యక్తులను పనిచేసే పార్టీలను చూసుకొని మనం నిర్ణయాలకు వస్తే మన భవిష్యత్తు బాగుంటుంది. లేకుంటే 1000 రూపాయలు ఓడి ఇస్తాడు, ఓడి ఇంకో 500 ఇస్తాడు, ఇంకోటి ఇంకో 1000 ఇచ్చాడు అంటే మీకు అర్థమైంది కదా, మీకు అందరికి అర్థమైంది కదా నా పరిస్థితి ఏంటి, ఎదుటి పరిస్థితి ఏంటి అన్ని అర్థమైంది. దీనికి ఒకటి ఏం చెప్తారు తెలుసా, మన వాళ్ళు మంచి నీతివంతులు ఓటర్స్, నిజంగా ఏ మాట కా మాట. అరే 3 దగ్గర పైసలు తీసుకున్నావు రా బిడ్డ, నువ్వు 2 అటయ్యి, ఈ 2 ఇటయ్యి, ఈ 500 ఇచ్చినోడికి ఒకటి ఎత్తాను నేను, అవునా కాదా? ఇది మంచి పద్ధతి కాదు. దాంతో ఏమైతుంది, మీ భవిష్యత్తే దెబ్బతింటారు. లేకుంటే సెంటిమెంట్ వస్తుంది. మనం చూసినాం తెలంగాణ సెంటిమెంట్ తోటి 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చింది కుటుంబం. తెలంగాణ ఇచ్చింది ఎవరు? సోనియమ్మ. పార్లమెంట్ బిల్లు పెట్టినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? ఫామ్ హౌస్లో. నేను తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళకున్న వాక్చాతుర్యంతో, వాళ్ళకున్న మాటగారితనంతో ప్రజల్ని మభ్యపుచ్చి మోసపుచ్చి 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానాలు ఏమన్నా నెరవేర్చిందా? రుణమాఫీ అన్నారు, 4 సంవత్సరాలు ఇచ్చుకుంటే వీళ్ళు వడ్డీకే సరిపోయింది, అవునా కాదా మీరు ఆలోచించండి. ఇవాళ 2 లక్షల లోపల వాళ్ళకి ఇచ్చినాము, 2 లక్షల పై ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో ఇవ్వలేకపోతున్నాం. కానీ రాబోయే రోజులలో అది కూడా నిర్ణయం వస్తుంది. కొంత ఆర్థిక పరిస్థితి ఇబ్బంది దాటాలి. ఎవరికన్నా ఒకరిద్దరికి రాలేదు అంటే ఏదన్నా ఒక కాగితం ఏదైనా తక్కువ ఉంటుంది, లేకుంటే ఆ బ్యాంకు తప్పు, సొసైటీ తప్పు. ఎందుకంటే మన సొసైటీ కాపుల గణపతి సొసైటీది 1వ ఫేజ్ 2వ ఫేజ్లో రాలే, 3వ ఫేజ్లో కూడా రాలే. ఎందుకంటే వాళ్ళ మొత్తం తప్పులుండే, అకౌంట్ తప్పులుండే, బ్యాంకు వాళ్ళు తప్పులు చేసిండు. నేను పోయి ఎంబడి పడ్డాను, మన సంపద కూడా చాలాసార్లు వచ్చిండు, పాపం వాళ్ళు కూడా తిరిగిండు. నేను పోయి అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర ఉండి, అదేవిధంగా రఘునందన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉండి మొత్తం డబ్బులు ఇప్పించారు. అట్లే మన గూగుల్ సొసైటీ అట్లే అయింది, అదే వెంకటగిరి సొసైటీ అయినాయి. అట్లే ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి చూసుకోండి. ఇప్పటికైనా 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకు ఏమన్నా తప్పులుంటే సరిదిద్దుకుంటే అవి కూడా తొందరలోనే ఆ తప్పులు సరిదిద్దిన వాటికి కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ ఫామ్లకు అమ్ముకోవడం, కొందరు మధ్య దళారీలకు అమ్ముకోవడం, అమ్ముకుంటే వచ్చేది ఒక 10 రూపాయలు కిలో, 12 రూపాయల కిలో రావడం, మళ్ళా స్వతహాగా సొంతంగా సన్న బియ్యం కొడుకోవడం,
ఇది మన దగ్గర జరుగుతున్న పరిస్థితి. అంటే ఏ ఉద్దేశమైతే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది. అందరు దయచేసి మీరు ఆలోచించాలి. అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చినప్పుడు ఇది ప్రభుత్వాల బాధ్యత, వాళ్ళకు తినే బియ్యం ఇవ్వాలి. కానీ ఏదో ఇస్తున్నామని చెప్పి అనిపించుకోవడమే కానీ వాస్తవంగా అది తినలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు అనే విషయం మన అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని భయమేం అక్కర్లేదు, నువ్వు అన్నదే నేను అంటాను. కానీ దీన్నంతా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవ బట్టి విక్రమార్క గారు, సివిల్ సప్లై మినిస్టర్ గారు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సహచర క్యాబినెట్ మంత్రులు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే చాలామంది ఉంటారు. దొడ్డు బియ్యానికి మంచి బియ్యానికి ఉన్న తేడా కూడా చాలా ఉంది. దొడ్డు బియ్యం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి పెద్దగా లాభం జరగదు. సన్న బియ్యం అయితే ఇంకెక్కువ ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుంది అని ఒక ఆలోచనతోటి ఈ రోజున్న ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అప్పుల పాలయ్యి అప్పులు కట్టడానికే నెలకు 6,500 కోట్లు కడుతున్న పరిస్థితిలో అయినా మనం ఇబ్బందులు ఎన్నైనా ప్రభుత్వ పరంగా మనము కృషి చేసుకుందాం. ఆర్థిక క్రమశిక్షణ పాటించి అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగయ్యే విధంగా అటు అప్పు తీర్చుకుంటూ ఇటు ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా మనము ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోటే ఈ నిర్ణయం తీసుకున్నది. మరి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మనమందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? మరి ఎవరు చప్పట్టు కొడతలేదు? ఉందా లేదా? బలవంతంగా కొట్టకండి. వాస్తవం అవునా కాదా? వాళ్ళ సన్న కానీ వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది ఉన్న 3,675 కోట్లు ఖర్చు అవుతున్నా ఇవాళ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. ఎందుకంటే ప్రజలు ఎంత ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ కుటుంబం అంత అభివృద్ధి చెందుతుంది. ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నిజంగా మేము రాజకీయ నాయకులుగా, నేను ఇది 4వసారి ముఖ్యమంత్రి మన శాసనసభ్యుడిగా, 3 సార్లు నర్సపేట నుండి 4వసారి పరకాల నుండి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఈ 4 టైములలో చూస్తే ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పడ్డంత సంతోషం ఒక నా అదృష్టంగా ఇది భావిస్తున్నాను. ఇది ఒక్కటే కాదు, ఇంకోటి కూడా ఆలోచించాలి. చాలా మీ పిల్లలు హాస్టల్స్లలో చదువుతున్నారు. హాస్టల్ యొక్క తిండి మొన్నటి వరకు ఎంత ఏ విధంగా ఉండనో మీరు ఒకసారి ఆలోచించండి.